నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి మనం 2 రకాల మిక్చర్ తయారు చేసుకుందామండి. ఒకటి దాల్ మిక్చర్, ఇంకొకటి వచ్చేసి మూంగ్ దాల్ అండి. చాలా బాగుంటాయి. మనం ఇంకా బయట కొనే పనే లేకుండా, ఇంకా సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ వచ్చాయి కదా, హాలిడేస్లో ఇలా 2 రకాల మిక్చర్స్ ఇంట్లోనే చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. ఇలా ఒక్కసారి చేసి స్టోర్ చేసుకుంటే మనకు 15 to 20 డేస్ వరకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వచ్చేసి దాల్ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఇక్కడ ఇవి వచ్చేసి మసూర్ దాల్ అండి. ఎర్ర కందిపప్పు అంటాం కదా, అవి మనకు ఎక్కడైనా షాపులలో కానీ డీమార్ట్లో అయినా లేదంటే జెప్టోలో అయినా దొరుకుతాయండి. చాలా ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. ఇవి నేను 2 కప్పులు తీసుకున్నాను. వీటిని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. చక్కగా వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. 8 to 10 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి. అలాగైతేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. దాల్ మిక్చర్ అనేది చాలా బాగా స్వీట్ షాప్లో లాగా వస్తాయి. ఇప్పుడు ఇలా కడుక్కొని ఇందులో వాటర్ వేసేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల మనకి అన్నీ చక్కగా నానతాయండి. అన్నీ పర్ఫెక్ట్గా నానిపోతాయి. ఇంకాను మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. మంచి క్రిస్పీగా వస్తాయి. అందుకోసమని ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని వీటిని నైట్ అంతా నానబెట్టుకోండి. చూడండి, మార్నింగ్కి చక్కగా నానిపోయినాయి. మనం వంట సోడా వేయడం వల్ల మొత్తం కొన్ని ఏమైనా నాననివి కూడా చక్కగా నానిపోతాయండి. ఇలాగా మళ్ళీ ఇలా నానిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మళ్ళీ నీట్గా వాష్ చేసుకోండి, కడుక్కోండి. కొంచెం ఏదన్నా నురగా అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకు చక్కగా స్మెల్ అనేది లేకుండా ఉంటాయి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక హోల్స్ గిన్నెలో వడగట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఒక 10 నిమిషాలు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టుకోండి. ఇవి ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోయిద్దండి. మనకు తడి అనేది అసలు ఉండొద్దు. చూడండి, మొత్తం ఇలాగా ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టేసుకోండి. ఇలా ఆరబెట్టేసుకొని ఇవి ఆరేలోపు మనము అందులోకి సేవ్ తయారు చేసుకుందామండి. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి బాగా మెత్తగా ఉండాలండి సేవ్కి. అప్పుడే మనకు మంచిగా మెత్తగా వస్తుంది అనమాట, గట్టిగా లేకుండా. అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను అంతా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వలన మనకి బాగా పొంగుతూ బురబుర వచ్చేస్తాయండి. మంచిగా మెత్తగా ఉంటాయి అనమాట, సాఫ్ట్గా. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మంచి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. స్టిక్కీగా అంటే గట్టిగా మనం మామూలు మురుకులు చేస్తాం కదా, అలా కాకుండా బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. మనకు కలుపుతుంటే మన హ్యాండ్స్కి అంటుకునేలాగా స్టిక్కీగా ఉండాలి. అలా కలుపుకుంటేనే మనకి సన్న సేవ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇలా స్టిక్కీగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నది మిక్చర్ చేసుకునేది ఉంటుంది కదా, అందులో తీసుకొని మనం మిక్చర్ చేసుకునే మురుకులు ఒత్తుకునే గొట్టం తీసుకొని తగినంత పిండి అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ పెద్ద మంట మీద బాగా కాగనివ్వాలండి. బాగా కాగిన తర్వాతనే ఈ సేవ్ ఒత్తుకోవాలి. అప్పుడే గట్టిగా లేకుండా ఉంటాయి. సేవ్ అనేవి త్వరగా కాలిపోతాయి అనమాట. వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మనకు మాడిపోతాయి. త్వరగా అలా వేసేసి మళ్ళీ రెండో వైపు తిప్పేసుకుంటే సరిపోయిద్దండి. మనకు నొరగ అనేది మొత్తం పోతే మనకు పర్ఫెక్ట్గా కాలిపోయినట్టు. కొంచెం నొరగ కానీ ఇంకా కొంచెం మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. మనకు కాలే కొద్దీ నొరగ, చూడండి నొరగంతా పోయింది. ఇలా నొరగ పోయిందంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇంకా అంతకంటే ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ నల్లగా అవుతాయి అన్నమాట. అన్నీ ఇలాగే కారపూస అంతా చేసేసుకోవాలండి. సన్న కారపూస అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఈ మసూర్ దాలు చక్కగా ఆరిపోయినాయి. మనం ఇలా పట్టుకుంటే చేతికి తడి అనేది అంటుకోవద్దండి. అప్పుడే మనకు ఆయిల్లో వేసినప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి. ఇంకా వాటర్ ఉన్నాయంటే మనకి ఆయిల్ అంతా ఇలా చిటపట అంటుంటుంది. ఆయిల్ అనేది నీళ్ళు అనేది అసలు ఉండొద్దు. వాటికి తడి అనేది అస్సలు తగలొద్దు. మంట హైలో పెట్టుకొని వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు లేదా 5 మినిట్స్ వరకు మంట హైలో ఉంచుకొని అప్పుడు మంట మీడియం టు హై పెట్టుకుంటూ కాల్చుకోవాలని. మరి సిమ్లో పెట్టొద్దు, మీడియంగా పెట్టుకొని కాల్చుకుంటే మనకు అనేది పప్పు మంచిగా క్రిస్పీగా కాలుతుంది అనమాట. మధ్యలో ఇలా కలుపుకుంటూ కాల్చుకోండి. అన్నీ ఈవెన్గా కాలుతాయి. చూడండి, మనకు మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోతే ఇలా నొరగంతా పోయిద్ది. మీకు కావాలంటే ఒక పప్పు తీసి టెస్ట్ చేసుకుంటే కరెక్ట్గా క్రిస్పీగా వచ్చినాయంటే తీసేసుకోవచ్చండి. మంట అయితే మీడియంగా పెట్టుకొని కాల్చుకోండి. మరి లోలో అయితే పెట్టొద్దండి. ఇలా ఒక పెద్ద వెడల్పాంటి గిన్నెలో టిష్యూస్ వేసుకోండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి టిష్యూలు వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని మొత్తం మిక్చర్ అంతా
చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను నేను. పల్లీలు అన్నది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. నేను పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి పల్లీలు అనేది ఒక హాఫ్ కప్పు వేసుకొని ఇవి కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కరివేపాకు చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. వాటర్ లేకుండా చూసుకోండి, లేదంటే ఆయిల్ మన మీద పడిద్ది. ఇలా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిక్చర్లో సేవ్ రెడీ చేసుకున్నాం కదా, అది ఇలా నలిపి వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి క్వాంటిటీ అంటే ఎక్కువ వేసుకోండి, లేదు దాల్ మిక్చర్ ఎక్కువ ఉండాలి సన్న సేవ్ తక్కువ ఉండాలి అంటే కొంచెం వేసుకోండి. నేనైతే 2 చుట్టలు వేసుకున్నానండి. చూడండి, ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం, మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ అంతా ఆమ్చూర్ వేసుకోండి, బాగుంటుందండి ఆమ్చూర్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. ఇంకా మనం షాప్లో తెచ్చి ఇచ్చాయన్నట్టే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసాము అంటే నమ్మరు, అంత టేస్టీగా అంత బాగుంటాయి. మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకోండి. ఎందుకంటే ముందే కరివేపాకు వేసి కలిపితే కరివేపాకు ఆకులన్నీ విరిగిపోతాయి అన్నమాట. అందుకే అన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేస్తే కరివేపాకు అనేది అలాగే ఉండిపోయిద్ది. అంతేనండి, దాల్ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. పిల్లలకి సమ్మర్లో ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా మనం బయట కొనే పనే ఉండదండి, ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆ దాల్ మిక్చర్ మనకు ఈ ఎర్రకంది పప్పు అన్నది ఏ మార్ట్లో అయినా దొరుకుతుందండి. మనకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందండి. అంతేనండి, దాల్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మూంగ్ దాల్ తయారు చేసుకుందామండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. మన ఇంట్లో ఉండే పెసరపప్పుతోటి చాలా ఈజీగా న్యాచురల్గా చాలా బాగా తయారు చేసుకోవచ్చండి. మనం పెసరట్టుకు వాడే పెసరపప్పుతోటి చక్కగా తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని వీటిని కూడా నైట్ అంతా నానబెట్టుకోవాలండి. వాటర్ వేసుకొని చక్కగా నైట్ అంతా నానబెట్టుకుంటే మనకు చక్కగా నానిపోతాయి అన్నమాట. మీరు ఎక్కువసేపు నానబెట్టుకున్న ఇంకా మంచి ఒక 12 అవర్స్ నానబెట్టుకున్న పెసలు బాగా నానతాయి అన్నమాట. పెసలు నానడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. చూడండి, చక్కగా మార్నింగ్ కల్లా నానిపోయింది. చూడండి, మనకు ఆ పొట్టు అనేది కూడా విడిపోతుంది. ఇలా నానితే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ మిక్చర్ అనేది చాలా బాగా వస్తాయి. ఇలా వడగట్టుకొని ఒక క్లాత్ మీద ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. మనకు తడి అని అది అస్సలు ఉండొద్దండి. తడి ఉన్నప్పుడు మనం వాటర్లో వేసినప్పుడు మనకి అవి చిట్లిపోతుంది. అందుకోసం అనేసి చక్కగా పొడిగా ఆరబెట్టుకోవాలి. మనం చేతిలో ఇలా వేసుకుంటే తడి అనేది అస్సలు ఉండొద్దండి. చూడండి, ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. బాండీ అనేది కొంచెం వెడల్పు పెట్టుకోండి. నేనైతే చిన్న సైజు పెట్టాను, కొంచెం పెద్దగా పెట్టుకొని మంట మీడియంగా పెట్టుకొని మొత్తం మంచిగా కాల్చుకోవాలి. ఫ్రై చేసుకోండి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు. మసూర్ దాల్ అయితే ఎలాగ క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకున్నామో ఈ మూంగ్ దాల్ కూడా అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు చక్కగా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఇలా ఫ్రై చేసుకోండి. మనకు ఇలా ఒకటి చూసామంటే క్రిస్పీగా ఉందా లేదా అని అప్పుడు కరెక్ట్గా తెలుస్తుందండి. క్రిస్పీగా అనిపిస్తే మనకు ఇంకా తీసేసుకోవచ్చు. చూడండి, మనకు మొత్తం ఫ్రై అయిపోయిందంటే నురగ అనేది అస్సలు ఉండదన్నమాట. ఇలా నురగ అనేది లేనప్పుడే మనకు మొత్తం ఫ్రై అయిపోయినట్టు అర్థం అండి. చక్కగా ఇలా మొత్తం కొన్ని వేసుకుంటా బాగా ఫ్రై చేసుకోవాలన్నీ. చూడండి, అన్నీ ఇలా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ మీద వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మంట సిమ్లో పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు చిన్న మంట మీద అయితేనే మనకు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా పల్లీలు అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 20 జీడిపప్పు పలుకులు వేసుకొని అవి కూడా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కరివేపాకు చక్కగా నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి.
చిన్న మంట మీద మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం సన్న కారపూస ఆల్రెడీ దాల్ మిక్చర్ కోసం చేసుకున్నాం కదా, ఆ సన్న కారపూస ఇందులో వేసుకొని మనం వేయించుకున్న పల్లీలు, జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని మూంగ్ దాల్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే సన్న కారపూస ఎక్కువ వేస్తున్నాను, మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. పల్లీలు ఇవి మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోయిద్దండి. అందులోనే తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు మరి ఎక్కువ వేసుకోకండి, చూసుకొని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అంతా వాటికి అన్నిటికి పట్టేలాగా ఒకవేళ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ఒక డబ్బాకి స్టోర్ చేసుకున్నామంటే గాజు సీసా కానీ దేంట్లో అయినా మనకు 15 to 20 డేస్ వరకు ఎటువంటి స్మెల్ కానీ ఏమీ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. అంతేనండి, 2 రకాల మిక్చర్లు అయితే రెడీ అయిపోయినాయి. స్వీట్ షాప్ స్టైలు చాలా బాగుంటాయి. ఈ సమ్మర్లో అయినా ఎప్పుడైనా చేసి పెడితే పిల్లలు ఇంకా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారండి. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. అంతే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.